అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి, మనకి ఏపీ రాష్ట్రంలో అయితే దివ్యాంగులకైతే భరోసాను కల్పించే విధంగా త్రిచక్ర వాహనాలనైతే అందించనున్నారండి. ఈ త్రిచక్ర వాహనాలైతే వారికి వారు వ్యాపార రీత్యా గాని, లేదా వారు చేసుకున్న ఉద్యోగ రీత్యా గాని వారికి ఉపయోగపడేందుకు, వారికి భరోసానిచ్చేందుకు కూడా ఉపయోగపడతాయి. వారికి కొంత భరోసానైతే కల్పిస్తాయనే నమ్మకంతో అయితే ఇస్తున్నామని చెప్పారండి. అయితే కేవలం 10వ తరగతి ఉత్తీర్ణతతోనే ఇస్తున్నారండి. ఇదివరకు మనం డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి నిబంధనలు సడలించారు. ఎందుకంటే కొంతమంది 10థ్‌తోనే ఆపేసిన వారుంటారు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అనే ఉద్దేశంతో అయితే ఈ పథకాన్ని మనకి 10థ్ క్లాస్‌తోనే అయితే అమలైతే చేస్తున్నారండి. దీనికి సంబంధించి ఎటువంటి అర్హతలుండాలి? ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి? అలాగే ఎంతమందికిస్తారు మనకి నియోజకవర్గానికొచ్చి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే ఇదివరకు ఉన్నప్పుడు కూడా 2014, 2019లో కూడా ద్విచక్ర వాహనాలను అందించారండి. అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ మాత్రమే దీనిని అమలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం దీనిని అమల్లోకైతే తీసుకొచ్చింది. ఈ త్రిచక్ర వాహనాలనేవి ఖచ్చితంగా 70% అనేది ఉండుండాలండి దివ్యాంగులకు. అయితే ఇవి కాళ్ళకి మాత్రమే 2 కాళ్ళకి కలిపి 70% పైనే ఉండాలండి. 70% పైన ఉండాలి. 40% ఉంటే అప్లై చేయడానికి లేదు. మినిమమ్ 70% అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ త్రిచక్ర వాహనాలనేవి అందిస్తారు. అలాగే కంపల్సరీ 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేయాలండి. సో, సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ ఒరిజినల్స్ అయితే ఉండాలి. అలాగే మనకి ఏదైనా ప్రైవేటు దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్న వారైనా, లేదా స్వంతంగా స్వయం ఉపాధి పెట్టుకున్న వారైనా సరే, ఈ పథకానికైతే అర్హులండి. ఏజ్ వచ్చేసి మనకి 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలండి. ఏజ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు. 18 నుంచి మనకి 45 సంవత్సరాల వరకే ఇచ్చారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలండి. అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అలాగే మనకి ప్రైవేట్ జాబ్ చేస్తున్నా లేదా స్వయం ఉపాధి వారైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. కంపల్సరీ ఏదో ఒక వర్క్ అయితే చేస్తూ ఉండాలండి. దానికి సంబంధించిన అనుభవం సర్టిఫికేట్ కూడా మనం జత చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీ ఉండుండాలి. కంపల్సరీ సదరం సర్టిఫికేట్ ఉండాలి. 2 చేతులు పనిచేస్తూ ఉండాలి. అలాగే 2 కాళ్ళకి సంబంధించిన వైకల్యం అనేది మనకి సదరం సర్టిఫికేట్‌లో 70% పైనే అయితే ఉండాలండి. 70 నుంచి మీకు ఎంతున్నా సరే ఈ త్రీ వీలర్ అనేది మీకు అందిస్తారు. సో, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడేంటంటే మనకి నియోజకవర్గానికొచ్చేసి 3 చొప్పున అందించే అవకాశం ఉందని సమాచారం అండి. మండలానికి 3 చొప్పున, నియోజకవర్గానికి 10 అందించే అవకాశం ఉంది. సారీ, నేను ఫస్ట్‌గా చెప్పింది కొంచెం మిస్టేక్ చెప్పాను. మండలానికొచ్చి 10 మండలానికొచ్చి 3, నియోజకవర్గానికొచ్చి 10 అయితే ఇస్తున్నట్లయితే సమాచారం అండి. సో, ఇక్కడ ఎవరైతే నిజమైన అర్హులో తెలుసుకోవడానికి గవర్నమెంట్ అయితే అప్లికేషన్ తీసుకుంటుంది. ఇదివరకు అయితే మనకి డిగ్రీతో అయితే పెట్టారు. ఇప్పుడు దాన్ని కుదించి మనకి 10థ్‌తోనే తీసుకొచ్చారు. కానీ వైకల్యం అనేది 70% అబోవ్ ఉండాలని చెప్పారు. 2 చేతులు పనిచేస్తూ ఉండాలి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. చెప్పాను కదా! క్యాస్ట్, ఇన్‌కమ్ కూడా కంపల్సరీ. సదరన్ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి. ఇందులో ఏది ఎక్సెప్షన్ లేదండి. ప్రతీదీ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు పెట్టాల్సిందే. సో, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకొని అప్లికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే నిజమైన అర్హులో వారందరికీ వస్తాయి. అలాగే మీకు ఇచ్చేది 10 మందే కదా అని అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుందండి ఇది. ప్రతి ఇయర్ అయితే తీస్తామని చెప్పారు. సో, మీరు ఎటువంటి టెన్షను అయితే పడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అయితే మేము ప్రతి ఇయర్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, మీలో ఎవరైనా అర్హులుంటే త్వరగా అప్లై చేసుకోండి. నేను చెప్పిన డాక్యుమెంట్స్ కావాలంటే మరి ఒక్కసారి చెప్తాను. ఒకసారి చూసుకోవచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సదరం సర్టిఫికేట్‌లో 70% అబోవ్ ఉన్నవాళ్ళు, 2 చేతులు సక్రమంగా ఉండాలి. 2 కాళ్ళకు కలిపి సదరం ధృవీకరణ పత్రం అనేది 75% 70% కన్నా ఎక్కువుండాలి. క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేటు. చూసుకున్నారు కదా! డ్రైవింగ్ లైసెన్సు ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి. ముఖ్యంగా 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 10థ్ క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం లేదా మీ సొంతంగా స్వయం ఉపాధి పొందుతున్న వారైతే గనక దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం ఇస్తే వారినే ముఖ్యంగా పరిశీలిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ రెండిట్లో ఏదైనా చేసే వారికి ఇస్తే వారికి ఇది తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇస్తున్నారు.
సో, మీరు ఎటువంటి డబ్బులు పే చేయక్కర్లేదు. జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. ఈ అప్లికేషన్ అనేది మీ సేవా సెంటర్‌లో, సచివాలయాల్లో అలాగే సీఎస్‌సి సెంటర్‌లో, నెట్ సెంటర్‌లో కూడా అవైలబుల్‌లో కలదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.